హలో అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసిన. సో ఈరోజు నేను మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నా. అది ఏంటో చూసేయండి వీడియోలో. సో మేము స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళినాం అనమాట. అంటే మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చాలా దగ్గర, అంటే వడోదర కిందికే వస్తుంది అదండి. సో చిన్నన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చూపించడానికి తీసుకెళ్తున్నా. ఇది నేను థర్డ్ టైం వెళ్తున్నా, కాకపోతే నేను ప్రాపర్గా అంతా రికార్డ్ చెయ్యలేదు. ఓన్లీ దీనికోసం మాత్రమే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఏవేవైతే ప్లేసెస్ ఉన్నాయో అన్నీ చూపిస్తా. ఇప్పుడైతే ఓన్లీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అంటే స్టాచ్యూ నియర్ బై ఎంత ఆ ఏరియా వరకు మాత్రమే కవర్ చేసిన, అదే మీకు చూపిస్తున్నా. సో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ బస్సెస్ వచ్చి ఆగుతాయి, అంటే పిక్ చేసుకుంటారు. అక్కడ మనము మన వెహికల్స్ పార్క్ చేసుకున్నాక అక్కడ పిక్ చేసుకుంటారు. సో ఇది మనము లోపలికి ఎంటర్ అవ్వగానే అనమాట. సో ఇలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళంగానే మనకి ఎస్కలేటర్స్ వస్తాయి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వే ఎస్కలేటర్స్ కవర్ చేస్తుంది. అంటే ఎంట్రన్స్ నుంచి స్టాచ్యూ వరకు నడుచుకుంటూ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎస్కలేటర్స్ మీద వెళ్ళొచ్చు, నార్మల్గా పర్లేదు అనుకున్న వాళ్ళు బై వాక్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు జస్ట్ ఎంట్రన్స్ అనమాట. రైట్ సైడ్ తిరిగితే మనకి స్టాచ్యూ వస్తుంది. చుట్టూ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా గ్రీనరీ. అండ్ ఈ టైంలో అయితే ఇంకా బాగుంటుంది, చాలా చాలా చల్లగా ఉంటుంది అండ్ ఫుల్ గ్రీనరీ. చాలా అంటే చాలా బాగుంటుంది. విజిట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. సో చూడండి ఎంత బాగుందో. అండ్ సైడ్కి లెఫ్ట్లో మనకి స్టాచ్యూ కూడా కనిపిస్తుంది కొద్దిగా. స్టాచ్యూ హైట్ వచ్చేసి 182 మీటర్స్ అనమాట. అంటే ఫీట్స్లోనేమో 597 ఫీట్స్ హైట్ అనమాట. అండ్ లొకేషన్ ఏంటంటే నర్మదా రివర్ ఏదైతే ఉందో, రివర్ పారుతుంటే మధ్యలో కట్టిరనమాట. కొండలకు మధ్యలో నర్మదా రివర్ పారుతుంది. అక్కడ ఆ లొకేషన్ తీసుకొని దాన్ని బిల్డ్ చేసారు. సో ఇది మనకి, అంటే మేము వడోదరలో, గుజరాత్ స్టేట్ వడోదరలో ఉంటాము. వడోదర నుంచి 62 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. సో చాలా దగ్గరే కదా. ఎంత బాగుందో అసలు. దీని డిజైన్ అయితే చాలా 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 బాగా చేశారు ఆర్కిటెక్ట్స్ కానీ, అంత ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ కానీ. యాక్చువల్గా ఈ లొకేషనే చాలా బాగుంటుంది, మంచి కొండల మధ్యలో. అసలు చాలా అంటే చాలా, అసలు అంటే చెప్పడం వేస్ట్, మీరు చూస్తే ఇంకా బాగా ఫీల్ అవుతారు. లైవ్గా చూసుడు వేరు, వీడియోలో చూసుడు వేరు కదా. చూడండి, మీకు ల్యాండ్స్కేప్ డిజైన్ కనిపిస్తుంది దాంట్లో. అండ్ ఇలానే కొంచెం దూరం వెళ్తే మనకి ఎస్కలేటర్స్ వస్తాయి అన్నమాట. సో అక్కడి వరకు మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం, నాతో వచ్చేయండి. సో మనము చెక్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. మనకి ఎదురుగా కనిపించే బ్లాక్స్ ఏవైతే, అంటే బిల్డింగ్ ఏదైతే ఉందో అది వాష్రూమ్స్ అనమాట. సో అలానే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మనకి ఎంట్రన్స్లోనే మన బ్యాగ్స్ చెకింగ్ అని అవి అవుతుంది. ఇది సెకండ్ చెకప్ ఏరియా. లెఫ్ట్కి ఏదైతే కనిపిస్తుందో చిన్న బ్లాక్, అదేమో చెక్కింగ్ ఏరియా. అక్కడ టికెట్స్ అంటే స్కాన్ చేస్తారు. మన టికెట్స్ స్కాన్ చేసేసి మనల్ని లోపలికి అలో చేస్తారనమాట. చెకింగ్ అయితే ప్రాపర్గా చేస్తారు. అసలు ఇంత అంటే మనం లోపలికి తినడానికి ఫుడ్ తీసుకెళ్ళడం లాంటివి ఏం చేయొద్దు, అలో చేయరనమాట ఫుడ్. సో ఇక్కడ కొంచెం లొకేషన్ చూపిద్దామని నేను కెమెరాని అటు ఇటు తిప్పుతున్నా. చూడండి ల్యాండ్స్కేప్ డిజైన్ అయితే ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్లో అయితే కొండలు ఫుల్ గ్రీనరీతో నిండిపోయాయి. చూసేసారు కదా, స్టాచ్యూ అనమాట. అది చాలా అంటే చాలా పెద్దది. ఓన్లీ స్టాచ్యూ స్లిప్పర్ హైట్ ఎంత ఉందో, మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్తే మన హైట్ అంత ఉంటుంది అనమాట. నేను అది అంతా కవర్ చేయలేకపోయినా, నెక్స్ట్ టైం అయితే పక్కా ఓన్లీ వీడియో కోసం మాత్రమే వెళ్తా.
సో అప్పుడు స్టాచ్యూ ఉన్న ప్లేస్ కానీ, ఇంకా చుట్టూ మనకి పార్క్స్, బటర్ఫ్లై పార్క్ అని అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మనం ఒక 1 డే మొత్తం అక్కడ టైం స్పెండ్ చేస్తే అవన్నీ కవర్ చేసుకోవచ్చు. వాటి కోసం స్పెసిఫిక్గా వెళ్ళి మరి ఆ వీడియో తీస్తా. ప్రస్తుతానికైతే ఓన్లీ స్టాచ్యూ ఉన్న ఏరియా చూపిస్తున్నా, చూడండి. సో ఇలా బై వాక్లో వెళ్ళొచ్చు. అక్కడ లెఫ్ట్కి ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ అది ఎస్కలేటర్ అనమాట. సో మనం నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు కొంచెం కాళ్ళు అవుతున్నాయి, లేదంటే ఎస్కలేటర్ ఇష్టం ఉన్న వాళ్ళు మనం నిల్చుంటే అదే తీసుకెళ్తుంది కాబట్టి బాగా అనిపిస్తుంది. సో మ్యాక్సిమం అందరూ అదే ప్రిఫర్ చేస్తారు. ఎస్కలేటర్ మీద చూడండి ఎల్లో కలర్ సర్కిల్స్ ఏవైతే వేసారో మన కోవిడ్ వల్ల డిస్టెన్స్ కోసం అనమాట. 6 feet డిస్టెన్స్తోనే ఆ సర్కిల్స్ ఉన్నాయి. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, కొండల మధ్యలో మంచుగా. అసలు ఈ సీజన్లో అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఈ వీడియో ఒక 40 days 50 days బ్యాక్ అనమాట. ఈ గ్యాప్లో ఈ 50 daysలో నేను హైదరాబాద్కి వచ్చిన, అక్కడ ఇద్దరు మా కజిన్స్వి మ్యారేజెస్ ఉంటే అవి అటెండ్ చేయడానికి. సో ఇది నన్ను తీసుకెళ్ళడానికి మా అన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది ఎంట్రన్స్లో, సెకండ్ చెకింగ్ కంటే ముందు. సో ఇక్కడ రైట్ సైడ్ అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ నీట్నెస్ కూడా, మెయింటెనెన్స్ అయితే ఎంత బాగా చేస్తారంటే ఇక్కడ. ఎందుకంటే ఇది వరల్డ్లో హైయెస్ట్ హైట్ ఉన్న స్టాచ్యూ అనమాట. సో ఈ స్టెప్స్ కూడా మనకి ఎల్లో కలర్ అవేవైతే వేసిరో డిస్టెన్స్ కోసము, ఇది లోపల చెకింగ్ అయిపోయిన తర్వాత వెళ్తున్నాం అనమాట. సో ఇదన్నమాట, లోపలికి వెళ్తున్నాము. అండ్ ఈ ఏరియాని అంటే రైతుల దగ్గర నుంచి తీసుకున్నారనమాట. ఆ ఏరియాలో ఏమేమో వ్యవసాయం చేస్తారు, దాని ఇన్ డీటెయిల్ కానీ, చుట్టుపక్కల విలేజెస్ గురించి కానీ, అండ్ A to Z స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించిన రిలేటెడ్ హిస్టరీ మొత్తము ఆ గ్యాలరీలో పెట్టారనమాట. దానిపైన ఇంకా స్టాచ్యూని బిల్డ్ చేశారు. చూసేయండి ఆ వీడియో. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నేను దీంట్లో మొత్తం కవర్ చేయలేదు. ప్రత్యేకంగా ఒకరోజు ఇది వీడియో తీయడానికి నేను స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్తా. అప్పుడు మిగతా ఉన్న ప్లేసెస్ కానీ ఇది కానీ క్లియర్గా కవర్ చేసి నేను మీకు వీడియో ద్వారా చూపిస్తా. ఎందుకంటే అందరూ ఇంత దూరం ట్రావెల్ చేసి రావడం అంటే చాలా కష్టము. సో చూడాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో రూపంలో అయినా నేను చూపించగలుగుతా అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేసిన. ముందు కూడా ఇంకా క్లియర్గా అంతా కవర్ చేసి నేను చూపిద్దాం అనుకుంటున్నా. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, సీ యూ. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.